సహస్ర ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నరేంద్ర బుచ్చిరెడ్డి గారి నిర్మాణ సారథ్యంలో బసిరెడ్డి రానా డైరెక్షన్ చేస్తున్నటువంటి హైడ్ అండ్ సీక్ మూవీ నవీన్ మేడారం ప్రజెంట్ చేస్తున్నారు. ఈ చిత్రం మోషన్ టీజర్ ని హీరో శివాజీ గారు, ఆ ఒక్కటి అడుగు సినిమా డైరెక్టర్ మళ్ళీ అంకం, అలాగే #90s చిత్రం దర్శకుడు సంతోష్ గారి చేతుల మీదుగా మోషన్ టీజర్ ప్రసాద్ ల్యాబ్ లో అంగరంగ వైభవంగా రిలీజ్ చేయడం జరిగింది. ఈ చిత్రాన్ని ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా అత్యంత విలువలతో కూడిన ప్రతిష్టాత్మకంగా హైడ్ అండ్ సీక్ మూవీని బసిరెడ్డి రానా గారు నిర్మించారు. ఈ చిత్రంలో ప్రస్తుతం సమాజంలో జరుగుతున్నటువంటి క్రైమ్, థ్రిల్లర్, సస్పెన్స్, ఫ్యామిలీ, అందరూ ఫ్యామిలీతో కూర్చొని చూసే సినిమా హైడ్ అండ్ సీక్. ఈ చిత్రంలో నటీనటులుగా హీరోగా విశ్వంత్, శిల్ప, మంజునాథ్, సుక్రాంత్, శ్రీధర్ రెడ్డి, బాబా కల్లూరి, జాస్మిన్, సాయినాథ్ తదితరులు నటించడం జరిగింది. సిచ్యువేషన్ ఎందుకు తీసారు ఈ సినిమా? కొంచెం ఆగమ్మా చెప్తా అన్నట్టు చెప్పారు మీరు. Good evening and thank you media. Thank you Shivaji Anna for being here and launching the motion teaser. నాకు మీతో స్పెండ్ చేసిన టైం 90s టైంలో ఇప్పటికీ గుర్తుంది. ద వే యూ స్పోక్ అబౌట్ మై వర్క్ అండ్ ఆల్. థ్యాంక్ యూ అన్న ఫర్ బీయింగ్ హియర్. ఇట్స్ మెమొరబుల్ గిఫ్ట్ అండి. నా ఫస్ట్ సినిమాకి మీరు వచ్చి మోషన్ టీజర్ లాంచ్ చేయడం, I feel it's starting of my career. Thank you. Thank you ఆదిత్య. ప్రతి సంక్రాంతికి సినిమాలు వస్తే ఈ సంక్రాంతికి ఆది వెబ్ సిరీస్ తీసుకొచ్చాడు. సిగరెట్ షేర్ చేసుకున్నంత ఈజీగా ఎదుటోడి కష్టాలను షేర్ చేసుకుంటాడు. నువ్వు చాలా మంచోడివి. ఆ ఒక్కటి అడక్కు డైరెక్టర్ మల్లి గారు, థ్యాంక్ యూ అన్న. ఆ ఒక్కటి అడక్కు సినిమా తీసిండొచ్చు కానీ ఏదైనా అడిగినా ఇచ్చే రకం అతను. చాలా పాజిటివ్స్ వెళ్తుంది. థ్యాంక్ యూ అన్న. ఎందుకు మీరేమన్నా అడిగారా సార్? చెప్తా, అది కూడా చెప్తారా? ఐ హోప్ మీ అందరికీ మోషన్ టీజర్ నచ్చింది అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు సినిమా మేకింగ్ ఈజీ అయిపోయేసరికి నెంబర్ ఆఫ్ సినిమాస్ వస్తున్నాయి. మార్కెటింగ్ అనేది చాలా కష్టం అయిపోయింది. సో హైడ్ అండ్ సీక్ నుండి ఏదైనా ఎయిర్ అయిందంటే ఇట్ షుడ్ నాట్ లెట్ డౌన్ ద ఆడియన్స్ అనేసి ఫస్ట్ డిసైడ్ అయిపోయాము. సో వీ స్పెంట్ ఇనఫ్ అమౌంట్ ఆన్ దిస్ మోషన్ టీజర్ అండ్ వీ కేమ్ అవుట్ విత్ దీస్ అవుట్పుట్. ఐ థింక్ మీకు ఈ సినిమా ఎందుకు లెట్ డౌన్ చేయదన్నది నేను ఐ విల్ గివ్ ఫ్యూ ఒపీనియన్స్ ఆన్ దిస్. మై ప్రొడ్యూసర్ ఎవరైతే నరేంద్ర గారు ఉన్నారో, సినిమా స్టోరీ చెప్పిన తర్వాత కొంచెం డిలే అవుతుంటే హీ టోల్డ్ మీ లైక్, నా ప్రాణం పోతే తప్ప ఈ సినిమా ఆగిపోదు రానా, నువ్వు భయపడొద్దు, ఎందుకంటే నా కెరియర్ నేను ఫస్ట్ సినిమా ఈ సినిమాతోనే లాంచ్ అవుతున్నాను అనేసి తను చెప్పేశారు. థ్యాంక్ యూ నరేంద్ర అన్న. యూ గేవ్ మీ ఇనఫ్ థింగ్స్. ఏవడిగినా యూ ప్రజెంటెడ్ మీ దట్. అండ్ మోర్ ఓవర్ తన సహస్ర ఎంటర్టైన్మెంట్స్ లాంచ్ చేసింది టు ప్రజెంట్ ద గుడ్ మూవీస్ టు ద ఆడియన్స్. తను చాలా ప్యాషనేట్ ప్రొడ్యూసర్ అండ్ యూ విల్ సీ ఏ వెరీ గుడ్ మూవీస్ ఫ్రమ్ సహస్ర ఎంటర్టైన్మెంట్స్. అండ్ నవీన్ అన్న ఎప్పుడైతే సినిమా చూశాడో బయటకు వచ్చేసి, అరే ఒక క్రైమ్ థ్రిల్లర్ని ఇలా కూడా చెప్పొచ్చా అని చెప్పేసి ఐఎమ్ గోయింగ్ టు ప్రజెంట్ దిస్ మూవీ అన్నారు. థ్యాంక్ యూ అన్న. యు ఆర్ లైక్ మై బ్రదర్ టు మీ. మనకి ఏ కష్టం వచ్చినా ఏ టైంకి వెళ్ళైనా డోర్ కొడితే తీసే ఫస్ట్ వ్యక్తి నవీన్ అన్న. ఎవరైనా వచ్చి కొట్టొచ్చు డోర్. అది సార్ 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 మీరు ఏంటి సార్ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ అన్ని ఈ రోజు చేస్తున్నారు? దట్ మచ్ సపోర్టివ్ టు ద డెబ్యూ డైరెక్టర్స్ కి. ఓకే, వాళ్ళ వరకేగా? యా, వాళ్ళ వరకే. అది కూడా క్లారిటీ ఇవ్వాలి. ఎవరు వచ్చినా డోర్ కొడతారు ఏంటి సార్ ఇది? కష్టాల్లో ఉన్నోడికి తెలుస్తుంది. వెళ్ళేటప్పుడు సార్ డోర్ నెంబర్ అడుగుతారు అందరూ. యా, పక్కా పక్కా. ఎంఎన్ఓపి అనేది ఏంటంటే మనం పెద్ద బ్యానర్స్ ఏదైతే ఆ సింబల్ చూసేసి ఆ బ్యానర్ లోగో చూసి మనం ఎలా అయితే బ్లైండ్ గా ఫిక్స్ అయ్యి సినిమాకి వెళ్ళిపోతామో, అలా ఎంఎన్ఓపి ఈస్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ తెలుగు ఫిలిమ్స్. ఎందుకంటే నవీన్ అన్న కుక్ చేస్తున్న సినిమాస్ యూ నెవర్ ఎవర్ బిలీవ్ ఇట్ అండి. అంత స్ట్రాంగ్ ఉంటుంది కంటెంట్ పరంగా. నా సినిమాని ప్రజెంట్ చేస్తున్నారని కాదు కానీ అంత క్రెడిబిలిటీ 90s లాంటి హిట్ ఇచ్చిన బ్యానర్ నుండి నెక్స్ట్ ఏ సినిమా వస్తుంది అనుకునే టైంలో నా సినిమాని ప్రజెంట్ చేయడం ఐ ఫీల్ మోర్ లక్కీ టు హ్యావ్ దట్. అండ్ one OTT who watched our movie, they sent అట్లా చూడగానే నెక్స్ట్ మినిట్ దే సెంట్ ఎ మెయిల్ దట్ వీఆర్ అక్వైరింగ్ దట్ అని అన్నారు. సో ఈ సినిమా ఎవరిని లెట్ డౌన్ అయితే చేయదండి. ఐ విల్ గివ్ ఎ ప్రామిస్ ఆన్ దట్. అండ్ థ్యాంక్స్ టు మై క్రూ, మై ఎడిటర్ అమర్ అన్న. తన మైండ్ ఈజ్ మోర్ షార్పర్ దాన్ ద సిజర్ అండి. చాలా గ్రిప్పింగ్ గా కట్ చేస్తాడు, చాలా గ్రిప్పింగ్ ఉంటుంది. యూ నెవర్ ఎవర్ గెట్ బోర్డ్ ఆన్ దట్ ఎడిటింగ్ అండ్ సినిమా అండి.
అండ్ మై డిఓపి చిన్నరామన్న తనకున్న బౌండరీస్ లో ఎంత పుష్ చేయాలో అంత మ్యాక్సిమం పుష్ చేసి మనకు అవుట్ తీసుకురావడానికి ట్రై చేస్తాడు. అండ్ మై ఆర్ట్ డైరెక్టర్ నిఖిల్, తను స్క్రాప్ నుండి ఆర్ట్ ను ఫామ్ చేయగలడు. సచ్ ఏ గుడ్ లవ్లీ ఆర్ట్ ప్రొడక్షన్ డిజైనర్ నిఖిల్. థ్యాంక్ యూ నిఖిల్. అండ్ మై మ్యూజిక్ డైరెక్టర్ లీజో, తన గురించి మాట్లాడే కొద్దీ ఎన్ని మాటలైనా వస్తాయి కానీ బట్ ఈజ్ వెరీ గుడ్ అట్ సౌండింగ్ అండి. ఇంపెకబుల్ సౌండ్ ని ప్రజెంట్ చేయడంలో ఈజ్ ద మాస్టర్ ఇన్ దట్. ఇప్పుడైతే మీరు మోషన్ టీజర్లో ఎంత స్ట్రాంగ్ మ్యూజిక్ విన్నారో దట్ విల్ బి అంతకంటే ఎక్కువ రెసిప్రోకేట్ అవుతుంది మన సినిమాలో. మ్యూజిక్ సైడ్ అయితే ఇట్ నెవర్ ఎవర్ లెట్ డౌన్ చేయడండి లీజో. థ్యాంక్ యూ లీజో ఫర్ డూయింగ్ దిస్ మ్యూజిక్. అండ్ రామన్న, ఈ సినిమా జరగడానికి మీరు ఎంత పుష్ చేశారో అండ్ మెంటల్లీ ఫిజికల్లీ మీరు ఎంత సాక్రిఫైస్ చేశారో ఐ నో మోర్ దాన్ ఎనీబడి ఎల్స్. థ్యాంక్ యూ అన్న రామన్న. అండ్ మై క్యాస్ట్ విశ్వంత్ బ్రో, మన ప్రతి డెబ్యూ డైరెక్టర్ కి ఒక థ్రెషోల్డ్ ఉంటుంది, ఒక ప్రెజర్. మనకున్న గ్రావిటీకి అందరు కిందికి గుంజేస్తా ఉన్న టైంలో అలా చేయి పట్టుకొని నేనున్నాను, వీఆర్ డూయింగ్ దిస్ మూవీ అని ఫస్ట్ కమిట్మెంట్ ఇచ్చిన వ్యక్తి విశ్వంత్ బ్రో. సర్వం మనకు శివుడు అంటాము, ఈ కథకు ఈ శివుడు మన విశ్వంత్ బ్రోనే. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ ఇన్ మెనీ వేస్. ఈజ్ వెరీ సపోర్టివ్, ఈజ్ వెరీ ఎంకరేజింగ్ అండ్ ఈజ్ వెరీ ఫస్ట్ స్టెప్ ఇన్ ద న్యూ టాలెంట్ ఎంకరేజ్ చేయడంలో. థ్యాంక్ యూ విశ్వంత్ బ్రో. అండ్ శిల్పా గారు, షీ విల్ బి ద నెక్స్ట్ బిగ్ సౌండ్ ఇన్ ద ఇండస్ట్రీ అండి. తన యాక్టింగ్, షీ సచ్ ఎ డెడికేటెడ్ యాక్టర్. థ్యాంక్ యూ శిల్పాజీ ఫర్ బీయింగ్ హియర్ అండ్ యూ స్పెంట్ ఇనఫ్ టైమ్ అండ్ యూ ఐ నో హౌ మచ్ యూ మళ్ళీ సార్ 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 హీరోయిన్ దగ్గర కూడా గ్యాప్ ఏంటి సార్? మీరు గ్యాప్ వచ్చింది తర్వాత చెప్తాంటే ఏం చెప్తారు మీరు? ఓన్లీ మెయిన్ పాయింట్స్ దగ్గర గ్యాప్ ఇస్తున్నారు. చెప్తా, ప్రిపేర్ అయ్యారా సార్? లేదు. థ్యాంక్ యూ రియా, తను కూడా వన్ ఆఫ్ ద హీరోయిన్. తను చాలా మంచి పర్ఫార్మర్. షీ విల్ టేక్ హిస్ ఓన్ ప్లేస్ ఇన్ ద సినిమా అండి. అండ్ ఈ ప్రతి కథకు ఒక వారధి ఉంటుంది. ఈ కథకు వారధి సుమంత్ అండ్ మన శ్రీధర్ రెడ్డి గారు. మీరు ఇప్పుడు చూస్తున్న మోషన్ టీజర్, దాని వెనుకున్న ఐడియా, వెనుకున్న కష్టాన్ని ముందుకు తీసుకెళ్ళింది విఎఫ్ఎక్స్ హెడ్ విక్టర్ అన్న. థ్యాంక్ యూ విక్టర్ అన్న అండ్ దీస్ బాయ్స్, కోటన్న, సుమంత్, అఖిలేష్, మోహన్ అండ్ దీస్ గైస్, దే స్పెంట్ ఇనఫ్ టైమ్ ఆన్ దిస్, డే అండ్ నైట్ వర్క్ చేశారు. ఐ సిన్సియర్లీ ప్రామిస్ దెమ్. మీ పేర్లు మర్చిపోవచ్చు కానీ మీ కష్టాన్ని అయితే నేను ఐ విల్ బి రిమెంబర్డ్ ఫర్ ఎవ్రీ టైమ్. అండ్ ఫైనల్ గా మై డైరెక్షన్ టీమ్, సుబ్బు అన్న, ప్రదీప్ అన్న, సుధాకర్, బాలు, నీల్, సంజయ్, దే ఆర్ లైక్ మై గురూస్ అండి. వాళ్ళ శిష్యుడిని స్టేజ్ మీద నిలబెట్టడానికి వాళ్ళంతా కింద ఉండిపోయారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ సినిమా మిమ్మల్ని లెట్ డౌన్ అయితే చేయదు. ఐ విల్ సిన్సియర్లీ ప్రామిస్ దట్ హైడ్ అండ్ సీక్ విల్ ఫైండ్ ఇట్స్ ఓన్ ప్లేస్ అండి ఇన్ ద క్రైమ్ థ్రిల్లర్స్. ఖచ్చితంగా ఐ వోంట్ బ్రేక్ దట్ ప్రామిస్ అండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బసిరెడ్డి రాణా గారు. ఈ సినిమా మీకు మంచి సూపర్ సక్సెస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ స్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్ మా మీడియా వాళ్ళకి మీరు థంబ్నెయిల్స్ ఇచ్చినందుకు, కావాల్సిన ఇచ్చినందుకు థ్యాంక్ యూ.